ఫార్ములా ఈ కేసు అనేది అసలు అదొక అక్రమ కేసు. అందులో ఏమీ కూడా లేదు. ఇవాళ నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉండే 190 దేశాల్లో అనేక మంది కూడా ఇటువంటి రేసులు మా దేశంలో పెట్టాలి, మా పట్టణంలో పెట్టాలి. పెట్టడం వల్ల మాకు ఒక విజిబిలిటీ వస్తుంది. మేము ఏదైతే ప్రోడక్ట్స్ ఇవాళ పర్టికులర్గా ఫార్ములా ఈ విషయంలో ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క మొబిలిటీ ఉండాలి, వాటి యొక్క విజిబిలిటీ ఉండాలి, వాటిని ఎక్కువగా ఇక్కడ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆనాడు దీన్ని వాళ్ళను ఒప్పించి మెప్పించి తీసుకొచ్చింది ఫార్ములా ఈ రేస్. ఫార్ములా ఈ రేస్ అనేది ఒక స్పోర్ట్స్. ఇలా ఒలింపిక్ స్పోర్ట్స్, అదేవిధంగా రకరకాల స్పోర్ట్స్ని వాళ్ళ దేశాలు తీసుకొని వస్తుంటే వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అటువంటి అయినప్పుడు దీన్ని కూడా హైదరాబాద్ నగర యొక్క ఇమేజ్ పెంచడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క దాన్ని ఇక్కడ ఎక్కువగా మొత్తం కూడా ఎంకరేజ్ చేయడానికి కోసం తీసుకొచ్చింది. అది నిజంగానే 192 దేశాల్లో మొత్తం ప్రసారమై అనేక మంది కూడా హైదరాబాద్ ఎక్కడున్నది, హైదరాబాద్లో మనం కూడా పోవాలనే విధంగా ఆనాడు అనేక మంది ఉత్సాహవంతులందరినీ కూడా ఒక దగ్గర చేర్చి మొత్తం ఆ నెట్వర్క్లోకి మనం వెళ్ళిపోయింది. అంటే ఈ రేస్ కండక్ట్ చేసే సత్తా హైదరాబాద్ సిటీకి ఉన్నది, తెలంగాణకు ఉన్నదని చూపించినాం. కాబట్టి ఇవాళ ఆ చూపించిన క్రమంలో జరిగిన డబ్బులు ఏదైతే ఉన్నదో వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళకి ఇచ్చినాం. అంతే తప్పగా చట్ట ప్రకారం ఇవ్వకుండా ఇక్కడ లేం కదా. డబ్బులు మేము ఇచ్చినాం, వాళ్ళు ముట్టినామని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇలా అవినీతి రేస్ జరగలేదు కదా, డబ్బులు ఇచ్చారు, ఫార్ములా ఈ రేస్ జరగలేదు కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఫార్ములా ఈ రేస్ జరగకపోవడానికి కారణము ఇవాళ వచ్చిన ప్రభుత్వం. వాళ్ళు క్యాన్సిల్ చేసింది కాబట్టి అగ్రిమెంట్ ప్రకారం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయిన తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలి. వాళ్ళు అసలు సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వకుండా రేస్ ఇక్కడ కండక్ట్ చేయరు కదా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ సారి జరిగినప్పుడు కూడా వాళ్ళకి లాస్ వస్తే కూడా పేరు చేసింది. ఇలా సెకండ్ టైం ఈ రాష్ట్రంలోనే పెట్టాలని అన్నప్పుడు వాళ్ళు మిగతా అవకాశం కూడా పోగొట్టుకున్నారు కదా. పోగొట్టుకున్నప్పుడు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లయినా కండక్ట్ చేయరు. అందుకే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్లో కూడా వాళ్ళు వేశారు. కాబట్టి ఇలా కేసు లేదు, తొక్కలేదు. కేసు అనే పేరు మీద కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి, టీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఒకటే ఉద్దేశంతో పెట్టింది తప్ప ఏసీబీ అయినా ఈడీ అయినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇదిగో పులి అంటే బీజేపీ పార్టీ అదిగో తోక అంటది. కాబట్టి ఇవాళ వాళ్ళిద్దరు మిలాఖత్తోని ఏమీ దొరకక ఏదో కేసు పెట్టాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు భూముల విషయంలో మాట్లాడిండ్రు, ఆ తర్వాత ఇమ్మీడియట్గా రకరకాల కేసులు రోజు తీసుకుని వస్తున్నారు. చివరికి ఇవాళ ఈ కేసులో ఎందుకంటే ముందు కూడా వేరే కేసులు తీసుకొచ్చిండ్రు. ఏసీబీ అంటే రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది అనుకున్నాము, ఆరోపణలు ఉన్నాయి. మరి ఈడీకి ఏమి అవసరం లేదు, ఈడీకి టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారు? ఇవాళ ఏసీబీ కేసు వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్గా ఈడీకి రిప్రజెంట్ చేసింది. ఆ ఈడీ కాగానే బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా రఘునందన్ రావు గారు, వాళ్ళు తాండా అంటే వీళ్ళు తందానా అంటారు. కాబట్టి ఇవాళ పొద్దున్నే వారు మాట్లాడుకుంటూనే బిల్లులు వస్తుంటాయి, వాళ్ళు మాట్లాడుకుంటూనే పోస్టింగ్లు వస్తుంటాయి. వీరికి కావాల్సినవి వారు అక్కడ చెప్తారు, వారికి కావాల్సినవి వీరు ఇక్కడ చెప్తారు. ఇద్దరు కూడా మిలాఖత్ అయి ఇవాళ వాళ్ళ యొక్క సంఘటనలు కూడా మీరు నిన్న బీజేపీ ఆఫీస్ మీద కాంగ్రెస్ పార్టీ దాడి చేసింది. రైట్, ఇమీడియట్గా ఏం చేసిండ్రు, అరే మీరు ఎట్లా దాడి చేస్తారు అనగానే కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా మీరు దాడి చేయడం తప్పని చెప్పేసి మహేష్ కుమార్ గారు చెప్తారు. మహేష్ కుమార్ గారు చెప్పిండ్రు. అదేవిధంగా మరి మా పార్టీ ఆఫీసు మీద దాడి చేస్తే ఎక్కడన్నా మాట్లాడిందా? కాబట్టి వాళ్ళకున్న మిలాఖత్ వల్ల వాళ్ళు ఇవాళ ఖచ్చితంగా కలిసే పనిచేస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు కూడా మీకు తెలుసు. ఏదో ఒకటి డ్రామా చేసిండ్రు, మూసి దాని మీద కానీ, లగచర్ల దాని మీద కానీ. ఏనాడైనా ఈ సంవత్సర కాలంలో రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క ప్రభుత్వం చేయట్లేదనే దాని మీద ఏదన్నా ఒక్కదాని మీద కొట్లాడిండ్రా? వాళ్ళు ఎప్పుడు కొట్లాడలేదు, కొట్లాడరు. వాళ్ళిద్దరూ చీకటి ఒప్పందం. ఇవాళ వారు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు పొద్దుటి పూట కాంగ్రెస్తో సంసారం చేస్తున్నాడు, సాయంత్రం పూట బీజేపీ నాయకులతో సంసారం చేస్తున్నాడు. కాబట్టి ఇది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ మాటల్లో తెలుసు, వాళ్ళ చేతల్లో తెలుసు.
కాబట్టి ఇలా ఈడీ అయినా ఏసీబీ అయినా సిబిఐ అయినా మరొకటైనా ఈ ప్రభుత్వం 10 ఏళ్లలో ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వానికి లొంగి పనిచేయలే. బీజేపీ ప్రభుత్వంతో ఏ రిలేషన్స్ మెయింటైన్ చేయాలనో ఆ రిలేషన్స్ మాత్రమే మెయింటైన్ చేస్తుంది. కాన్స్టిట్యూషనల్ రిలేషన్స్ ఏదైతే ఉన్నాయో బీఆర్ఎస్ని ఏం చేద్దామని వీళ్ళ ఉద్దేశం మీరు? బీఆర్ఎస్ను వాళ్ళు వీళ్ళు చేస్తే ఎవరు ఏం కాదు. మొన్న వాళ్ళు అనేక తప్పుడు మాటలు చెప్పి, అసత్యాలు చెప్పి, అబద్ధాలు చెప్పి, అభూత కల్పనలు చెప్పి, వాళ్ళు ఇచ్చిన దానికంటే మీకు ఎక్కువిస్తామని చెప్పేసి మోసపరిచి ఇవాళ ఎన్నికలు గెలిచారు. గెలిచిన నాటి నుండి సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలే. 55,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకున్నాడు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. నోటిఫికేషన్లు ఎవరు ఇచ్చిండ్రు, పరీక్షలు ఎవరు పెట్టిండ్రు, రిజల్ట్స్ ఎవరు ఇచ్చిండ్రు, పట్టాలు ఇచ్చి నేను ఇచ్చినట్టు సరిపోతా. కాబట్టి ఉద్యోగులు తెలుసు, నిరుద్యోగులు తెలుసు. అదేవిధంగా మేము చెప్పిన దానికంటే భిన్నంగా వాళ్ళు ఏమైనా చేసిండ్రా? రుణమాఫీ చేస్తానంటే 30% రుణమాఫీ కాలే. రైతు భరోసా ఇప్పటికి ఎగబెట్టిండి, ఎవరికి ఇస్తారో తెలియదు. ఇవాళ మహాలక్ష్మి ఇస్తానంటే ఇవ్వలేకపోయిండు. వాళ్ళు ఇక్కడ ఇవ్వలేక ఇంకా ఢిల్లీ పోయి నేను ఇస్తా అని చెప్పి చెప్తున్నాడు. నేను 20,000 కోట్లు ఇస్తాను, 10,000 కోట్లు కూడా వెళ్ళలే. 10,000 ఒక చిన్న ప్రశ్న. సహజంగా అందరికి వచ్చేసింది, మీకు చాలా అపార అనుభవం ఉంది, రాజకీయాలు సీనియర్ నేత మీరు. కొన్ని పొరపాట్లు వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు. ఏదైతే క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలి, ఇతర దేశాలకు సంబంధించిన కంపెనీలకి నిధులు బదలాయించినప్పుడు అది అప్పటి చెప్తున్నారు. కావాలని లబ్ధి లేకుండా మనీ ల్యాండింగ్ జరగకుండా ఇదంతా కేటీఆర్ ఎందుకు చేస్తారని విమర్శించారు. మరి ఇలాంటి విమర్శలు ఇలా చేస్తే వస్తాయని మీరు సీనియర్ నాయకులు మీరు కూడా కేటీఆర్కి చెప్పలేదా? ఎందుకు ఆ పొరపాటు జరిగింది? కొన్ని అంశాలు ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ? ఎలక్షన్ కమిషన్ టైంలో ఇచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ అబ్జెక్షన్ చెప్పాలి. ఎందుకు చెప్పలేదు? ఆ తర్వాత ఆర్బీఐ కానీ మరొకరు కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చెప్పలేదు. ఆ మనీ అక్కడికి పోయిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రొసీజర్ ల్యాబ్స్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని చూసుకోవాల్సింది ఎవరు? మంత్రి పని విధానం ఎట్లా ఉంటుంది? కింద జూనియర్ అసిస్టెంటు, సీనియర్ అసిస్టెంటు, సూపరింటెండెంటు, తర్వాత అడిషనల్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ తర్వాత సూపర్ సెక్రటరీ, వీళ్ళందరూ చూసిన ఫైల్స్ అన్ని కూడా మంత్రి చదవడు. మంత్రి చదివేది ఏముంటుంది? మంత్రి దగ్గరికి వచ్చిన తర్వాత ఆపరేటివ్ పోర్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని చదువుతాడు. చదివిన తర్వాత దీనికి ఇవ్వాలా వద్దా, ఇవ్వాలి అనుకుంటే ఇవ్వమంటాడు. ప్రొసీజర్ ఏ విధంగా ఇవ్వాలనేది అధికారులు చూసుకోవాలి. అంతే తప్ప కానీ మంత్రులందరికీ అవన్నీ కూడా మైన్యూట్గా అవన్నీ ఎవరికి తెలియదు. ఈ యొక్క పాలసీ ప్రకారం ఈ రేస్లో డబ్బులు ఇవ్వాలా వద్దా, ఇవ్వాలి ఇవ్వద్దు, ఇవ్వాలి అన్నప్పుడు ఇట్ కెన్ బి గివెన్ అని అనేస్తారు, ఇట్ కెన్ బి అప్రూవ్డ్ అని ఉంటుంది. ఆ తర్వాత దాన్ని ఎట్లా ఇవ్వాలనేది జీవో తీసుకురావాలన్నా లేకపోతే బయట నుంచి వెళ్ళి ఆర్బీఐ నుండి పర్మిషన్ తీసుకురావాలన్నా ఏందని చెప్పేసి ఐఏఎస్లో లేకపోతే కిందున్న ఈ యొక్క సంస్థ నేను చెప్పిన జూనియర్ అసిస్టెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే సెక్రటరీ వరకు 10 అంచెల అధికారులు ఉంటారు. ఆ అధికారులు వాళ్ళు రాసి వాళ్ళు చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప కానీ నిర్ణయాన్ని కేటీఆర్ గారు తీసుకున్నారు, ప్రభుత్వం తీసుకున్నది. కేటీఆర్ ఈజ్ ఏ మినిస్టర్ ఇన్ అ డిపార్ట్మెంట్. హీ వాజ్ హెడ్డింగ్ ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. హెచ్ఎండిఏ ఈజ్ ద పార్ట్ ఆఫ్ దట్ వన్. సో హెచ్ఎండిఏలో తీసుకున్న నిర్ణయానికి తాను బద్దుడు. ఈజ్ ఆల్సో సేయింగ్, చెప్పిండు నేనే దానికి కారణం, పాలసీ తేవడంలో నేనే కారణం. ఐ వాజ్ ఏ మినిస్టర్, ఐ వాజ్ ఏ గవర్నమెంట్ అని క్లియర్గా చెప్పిండు. ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు. వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు, మీరు ఇచ్చిన డబ్బులు నాకు వచ్చినాయని చెప్పిన తర్వాత మిగతా ఇవ్వాలని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏదో రకరకాలుగా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంతే తప్ప ఇందులో ఏమీ లేదు, ఇందులో అసలు అవినీతే లేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే విషయానికి వచ్చి మీరు సుప్రీంకోర్టు అంటే ఏం చేయబోతున్నారు? ఇంకొక విషయం మీకు అడగబోతున్నాను. దానం నాగేంద్ర స్వరం మారేది అన్నీ ఏమైనా ఆయన బీఆర్ఎస్లోకి వచ్చి ఆహ్వానించే పరిస్థితి ఉందా పార్టీ? ఒకటి, పార్టీ మారడం అనేది మనం ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఆమోదం లేదు. మన రాజ్యాంగం అనేది ఆ తర్వాత తీసుకున్న చట్టాల ప్రకారం ఇవాళ ఆమోదం లేదు. నీవు నీ పార్టీలో 2/3 నువ్వు ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసి ఒక పార్టీ లెజిస్లేచర్ పార్టీని కూడా కలవడానికి అనేది ఆమోదం ఉంటుంది. వాళ్ళ పైన 10 మంది అనేది మాకున్న 39 మంది ఆనాడు ఉండే, 38 మంది ఇప్పుడు ఉంటే 10 మంది అనేది 2/3 లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పార్టీ మారిండ్రు, వాళ్ళు సభ్యత్వాన్ని వదులుకోవాలి. వాళ్ళు అనేక మంది నిన్నగాక మొన్న మీరు చూసారు, ఒక వేరే రాష్ట్రంలో ఇండిపెండెంట్ సభ్యుడు రాజీనామా చేయడానికి మొత్తం కూడా రాజీనామా చేసి పార్టీ మారదాం అనుకున్నప్పుడు రాజీనామా చేసింది. అటువంటిప్పుడు మిగతా రాష్ట్రాల్లో ఒక నీతి, ఇక్కడ రాష్ట్రంలో ఒక నీతి ఉంది కదా.
ఈ దేశంలో ఉండే 29 రాష్ట్రాల్లో ఉండే అందరి శాసనసభ్యులకు ఒకటే నీతి కదా. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో దగ్గర వీళ్ళందరినీ కూడా చట్ట వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా తీసేయాలని చెప్పేసి అంటారు. ఇదే బీజేపీ చెప్తారు. ఇవాళ వాళ్ళిద్దరు కుమ్మక్క అయిపోయి మిలాఖత్ అయిపోయి ఇలా ఢిల్లీలో చట్టపట్టాలు వేసి తిరుగుకుంటూ ఈ 10 మంది తీసుకున్నా పర్వాలేదని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి 10 మంది ఖచ్చితంగా వాళ్ళది పోతుంది. వాళ్ళది పోవడానికి ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులు ఉన్నాయి. ఇవాళ సుప్రీంకోర్టు మేము తట్టినాం. సుప్రీంకోర్టు కూడా మా ఫేవర్లో బీఆర్ఎస్ పార్టీ ఫేవర్లో వస్తుందనే పూర్తి నమ్మకంతో ఉన్నాం. సార్ ఫైనల్గా నాకు ఏదైతే ఫార్ములా ఈ రేసులు కానీ కేటీఆర్ మీద ఆరోపణలు కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ ఎలా ఎదుర్కోబోతుంది, దీనివల్ల ఏమైనా ప్రజల్లో ఒక రకమైన విమర్శ వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కదా, దాన్ని ఎలా తట్టుకోబోతుంది? ఏమీ లేదు. మేము కూడా ఒక సర్వే చేయించినాం. సర్వే ప్రకారం 80% మంది కూడా ఈ కేసు ఉట్టి కేసు, 80% మంది చెప్పారు. 80% మంది ఉట్టి కేసు, బనాయించిన కేసు, తొండి కేసు. కాబట్టి ఈ కేసు కావాలని చెప్పి కేటీఆర్ని ఇబ్బంది పెడుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్పిండ్రు. కాబట్టి అందరికీ తెలుసు, చిన్నపిల్లవాడు కూడా ఇవాళ నా కొడుకు వేరే దగ్గర చదువుకుంటున్నాడు. ఫోన్ చేస్తే ఎక్కడ పోయినామంటే ఇలా కేటీఆర్ గారిని అరెస్ట్ చేసినట్టు, ఎందుకంటే ఇదంటే అరే మంచి పని చేసిన కదా ఎందుకని చెప్పేసి అంటున్నారు. ఏ చిన్నపిల్లవాడు చదువుకునే వాళ్ళే చెప్తున్నప్పుడు మీలాంటి జర్నలిస్టులు అందరూ కూడా పూర్తిగా తెలిసి తప్పు అని చెప్పి తెలిసి మీరందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు, ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా కావాలని ఇరికిస్తున్నారని చెప్పేసి అన్నప్పుడు ఇది ఒక రాజకీయమైన కేసు, అక్రమ కేసు, కుట్ర కేసు, తొండి కేసు. ఇటువంటి కేసులు ఎన్నైనా ఎదుర్కొనే సత్తా, ధైర్యం, దమ్ము కేటీఆర్కి ఉన్నది, కేసీఆర్కి ఉన్నది, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. మొత్తానికి ఏదైతే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేటీఆర్ని టార్గెట్ చేసి ఫార్ములా ఈ రేసింగ్ కారు సంబంధించి కేసు పెట్టారో అది ఖచ్చితంగా 80% మంది ప్రజలు మా సర్వేలో ఇది తప్పుడు కేసు అని చెప్పి చెప్తున్నారు. కావాలని కక్ష సాధింపు జరుగుతుంది, దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటూ ఉంటున్నారు ఎమ్మెల్యే మల్లా రాజేష్.